నేను మీ ద్వారా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేతని నారా చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే ఆ పక్కనే ముసిముసి నవ్వులుకుంటూ కూర్చున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని నేను అడుగుతున్నా. సార్, మీరు మీ హయాంలో ఈ 2014 నుంచి, అంటే నేను విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించే మాట్లాడుతాను ప్రజలారా. ఎందుకంటే ఇంతకుముందు కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చాలా అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నిటి జోలికి నేను వెళ్ళను. ఎందుకంటే ఈరోజు ఎస్సీ ఎస్టీలని విభజించి మాలల్ని మాదిగల్ని అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి మాలా మాదిగల్ని విభజించి 2000 సంవత్సరంలో ఆయన చేసినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి పెట్రోల్ పోసి నిప్పంటించినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి విభజన వాదానికి ఈ రోజున 22% ఉన్నటువంటి ఎస్సీలు ఎస్సీ ఎస్టీలు దళితులు కలవటానికి ఇష్టపడటంలా. శ్రవణ్ కుమార్ ఒక చోటుకెళ్ళి మాకు ఒక సపోర్ట్ చేయమంటే నువ్వే కమ్యూనిటీ, నువ్వు కులం ఏ కులం నీది అని అడుగుతున్నారు. అంటే కులం అంటే నువ్వు ఆ కులమా ఈ కులమా, మాలా మాదిగా, నువ్వేంటి మాలా మాదిగా. అంటే ఈ రాష్ట్రంలో కులాలను విభజించి, ఈ రాష్ట్రంలో ప్రాంతాలను విభజించి, ఈ రాష్ట్రంలో కొన్ని కమ్యూనిటీస్ని కలవకుండా చేసినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఈ రోజున దళిత బిడ్డల కోసం, దళితుల కోసం మేము అహర్నిశలు కష్టపడ్డాము. దేశంలో మా అంత గొప్ప కష్టం పడిన వాళ్ళు లేరు. ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని మేము పరిరక్షించడానికి మేము చేయని ప్రయోగం లేదు, మాట్లాడిన మాట లేదని ఇద్దరు గౌరవనీయులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండ్ వారి కుమారుడు నారా లోకేష్ గారు మాట్లాడుతుంటే, ఆ పక్కనే కూర్చొని ముసిముసి నవ్వులు మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూర్చొని మాట్లాడుతుంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఓటేయమని 2014లో చెప్పి 2014 తర్వాత ఈ రాష్ట్రంలో అన్యాయాలు జరుగుతుంటే, అక్రమాలు జరుగుతుంటే, అమరావతి రాజధాని రైతులకు అన్యాయం జరుగుతుంటే, అమరావతి రైతుల భూములకి కాంపన్సేషన్ పే చేయకపోతే, భారతీయ జనతా పార్టీ అమరావతిని కాపాడకపోతే, అమరావతిని కట్టడానికి ఒక రూపాయి కూడా ఇవ్వకపోతే, భారతీయ జనతా పార్టీ నాకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు, తెలుగుదేశం పార్టీ నన్ను మోసం చేసింది, నన్ను ఏం చేయమంటారని ప్రజలకి క్షమాపణ అడిగి ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నటువంటి దోపిడి దొంగ చంద్రబాబు నాయుడు, అలాంటి దొంగకు పుట్టినటువంటి యువరాజు, ఇతను అవినీతిలో యువరాజు అని చెప్పినటువంటి నారా లోకేష్ యొక్క సభకి ముఖ్య అతిథిగా వెళ్ళి ఈరోజు రాష్ట్ర ప్రజలకి మీరు ఏం సంకేతం ఇవ్వాలనుకుంటున్నారు సార్? అంటే 2014లో అధికారం సాధించుకున్న తర్వాత ప్రజాస్వామ్యం గుర్తురాదు, ప్రజాస్వామ్యాన్ని ఎలా కూలి చేయాలో నేర్చుకుంటారు, ఎలా ఓటర్లను ప్రభావితం చేయాలో నేర్చుకుంటారు, ఏ విధంగా పోలీసులను వాడుకోవాలో నేర్చుకుంటారు, ఏ విధంగా ఎస్సీ ఎస్టీలని నాశనం చేయాలి, దుర్మార్గంగా వాళ్ళని కొట్టి చంపాలో చూసుకుంటారు, ఏ విధంగా ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ప్రతి అన్యాయానికి మీరే కారణం అవుతారు, వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటారు. మళ్ళీ ప్రతిపక్షంలోకి వెళ్ళిన వెంటనే మరలా అద్భుతమైనటువంటి మాటలు, చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పోళ్ళు, నారా లోకేష్ చాలా గొప్పోళ్ళు, అసలు అద్భుతమైనటువంటి పరిపాలన చేశారు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, జగన్మోహన్ రెడ్డి దుష్టుడు, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం పరిపాలన చేస్తున్నాడు. మరి మీరు చేసింది ఏంటి సార్? నేను అడుగుతున్నా, మీరు చేసింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఒక్క రోజు కూడా అర్హత లేదు. ఖరాఖండిగా నేను చెప్తున్నా.